చూస్తున్నారు కాబట్టి ఆ భజనంతా నిజం అనుకొని కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సమంజసం కాదు అని మనవి చేస్తున్నాం. అంతేకాదు మళ్ళీ అంటాడు, రెడ్ బుక్ గురించి మాట్లాడతా, వాడు గుండెపోటు వచ్చిందంట, ఒకడేమో బాత్రూంలో పడి చెయ్యరు కొట్టుకున్నాడంట. ఇదే సేమ్ డైలాగ్, ఒకడు చెయ్యరు కొట్టుకున్నాడు, ఒకడేమో గుండెపోటు వచ్చింది అని. వాళ్ళు ఆపదలో ఉన్నారు, ఒకరు బాత్రూంలో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించారు. ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఏం మాటలు ఇవి? దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నాను నేను. ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి, ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది, రేపు నీకు వస్తుంది, ఎల్లుండి నాకు వస్తుంది, ఎవరు చెప్తాడు గుండెపోటు? దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అధికారం శాశ్వతం కాదు. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా, ఇన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు గెలిచాం, అధికారం చూశాం, అధికారం లేని సమయం చూశాం. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నా. దమ్ముంటే తీసుకురా స్వామి, మంచి మంచి కంపెనీలు తీసుకురా, దావోసెలు తీసుకురా అంటే దావోసెల్ని ఉట్టి చేలుతూ వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడ్డంట, కార్యకర్తలు కూడా కలవడంట. అయ్యా, పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీశారే మీరు. ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. మొన్న మిర్చి యార్డు దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే పక్కన విత్డ్రా చేసుకున్నారండి సెక్యూరిటీని. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. అది కనుకొట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం. ప్రజల్లోకి వెళ్లడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి. ఈ ఎండమామిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా. మీరిచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు. ఇవాళ తలగొట్టుకుంటున్నారు. ఎందుకు వేశావురా బాబు మీకు ఓట్లు అనవసరంగా? ప్రతి నెల 1 తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. కానీ ఇవాళ ఏమీ లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే. ఒక పార్టీ కార్యక్రమాలు నిర్ణయించుకొని ఇంకా 4 సంవత్సరాలు ఉంది, వెళ్లడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్రపడదయ్యా, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఎవరికైనా అదేదో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనవి చేస్తున్నా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా నాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజనరీ ప్రిజనరీ అని మీ నాన్న వెళ్ళి 53 రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు. మీ నాన్న 53 రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు. నువ్వు ఢిల్లీ పారిపోయావు, ఎక్కడున్నావో తెలియదు. ఇవాళ కాళ్ళ దగ్గరేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు. రోజులు ఎప్పుడు ఇలా ఉండవు, మారుతుంటాయి, అప్ అండ్ డౌన్స్. డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి. అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజు ఆయన. ఇవాళ మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీడి గుర్తుపెట్టుకోండి.